Dear viewers and learners, welcome to Indian History class. Today we are going to discuss about short notes in ancient Indian history, Indus civilization, Vedic culture. ఈరోజు ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా సింధు నాగరికత, వేద కాలం నాగరికతలో ఉన్న లఘు ప్రశ్నలు, వాటి జవాబుల గురించి చర్చించుకుందాం. ఈ సెషన్లో సింధు నాగరికత లిపి, మహాస్నానవాటిక, హరప్ప, అమ్మ తల్లి, మొహంజదారో, సింధు పట్టణ నిర్మాణం, వేదాలు, సప్త సింధు ప్రాంతం, వైదిక సాహిత్యం అనే అంశాల గురించి చర్చించుకుందాం. మొదటగా సింధు నాగరికత లిపి. సింధు నాగరికత లిపి ముద్రికలతో కలిగి ఉంది. జంతువుల బొమ్మలు ఈ లిపిలో ఉన్నాయి. కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి సర్పలేఖనం మాదిరి ఈ లిపి ఉన్నది. దీనినే బొమ్మల లిపి అని కూడా అన్నారు. ఈ లిపి పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల సింధు నాగరికత కాలం నాటి అనేక విశేషాలు ఇంకా వెలుగులోకి రాలేదు. మెసపటోమియా నాగరికతతో హరప్పా నాగరికతకు సంబంధం ఉన్నప్పటికీ వీరి లిపి చాలా భేదాలు కలిగి ఉంది. ఈ లిపిని ఇంకా పరిశోధనలు చేస్తూ వాటిని కనుగొనడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇది ప్రాంతీయంగా జనించిన లిపి కావడంతో ద్విభాషా లిపి ముద్రికలు లభించకపోవడంతో ఈ లిపిని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. తక్కువ బొమ్మలు ఉంటూ ముద్రికలు, ఈ బొమ్మలు ఈ ముద్రికలు ఎందుకు ఉపయోగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. లిపిని పూర్తిగా సరిగా చదవలేకపోవడం వల్ల హరప్పా ప్రజల, సింధు నాగరికత ప్రజల యొక్క విశ్వాసాల గురించి, ఆ చరిత్ర గురించి సమాచారం సంపూర్తిగా లభించడం లేదు. వీరికి సంబంధించిన శాసనాలు కూడా లభించడం లేదు. ఈ పదాలు ఉన్న ముద్రికలు మాత్రమే లభించాయి. వీటిని ఏ అవసరంతో ఉపయోగించారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఈ విధంగా హిస్టరీలో మిస్టరీగా నిలబడిన అంశం సింధు నాగరికత లిపి. సింధు లోయలో ఉన్న ప్రదేశాలలో రాతితోనూ మట్టితోనూ చేసిన ముద్రికలు లభించడం జరిగింది. ఈ ముద్రికలపై జంతువుల బొమ్మలు, 1-2 పంక్తులలో లేఖనాలు కలవు. మొదటి పంక్తి నుంచి కుడి నుంచి ఎడమకు, రెండవ పంక్తి ఎడమ నుంచి కుడికి రాయబడినది. ఈ లిపి చిన్న చిన్న బొమ్మల వలె కనిపించడం వల్ల దీన్ని చిత్రాల లిపి లేదా బొమ్మల లిపిగా పిలవడం జరుగుతుంది. సింధు ప్రజలు విద్యావంతులు, నిరక్షరాస్యులు కాదు. అయితే ఈ భాష, దానిలోని పరమార్థం ప్రపంచంలో ఇంతవరకు పూర్తి స్థాయిలో కనుగొనడం లేదు. ఫాదర్ హీరాస్ అనే చరిత్రకారుని యొక్క అభిప్రాయం ప్రకారం ఇది తమిళ భాష నుంచి పుట్టి ఉండవచ్చని, అలాగే కనింగ్హామ్, పాండే మొదలైన వారు బ్రహ్మీ లిపి నుంచి వచ్చిందని తెలుపుతున్నారు. అయితే పూర్తిగా ఇతిమిద్దంగా ఈ లిపి నుంచి వచ్చిందని చెప్పడం కష్టం. ఈ ముద్రికలు తమ ఆస్తి హక్కు నిదర్శనంగా తాయితులుగా ఉపయోగించి ఉంటారని చరిత్రకారులు వర్ణిస్తున్నారు. తరువాత షార్ట్ నోట్స్, మహాస్నానవాటిక. మొహంజదారోలో 5000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మహాస్నానవాటిక ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. 39 అడుగులు, 23 అడుగులు, 8 అడుగుల కొలతలతో పొడవు, వెడల్పు, లోతులతో ఈ మహాస్నానవాటిక నిర్మాణం ఉంది. మొత్తం మహాస్నానవాటిక ప్రాంతం 180 అడుగులు పొడవు, 108 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు కలిగి ఉంది. దీనిలో నీటి కొలతలో 39 అడుగులు, 23 అడుగులు, 8 అడుగులుగా తెలుపుతున్నారు. ఇది ప్రజాహిత కట్టడం. ఈ ప్రజాహిత కట్టడమైన మహాస్నానవాటికలో అన్ని వైపులా గ్యాలరీలు, గదులు నిర్మించబడ్డాయి. ఇది కాల్చిన ఇటుకలతో నిర్మించబడి ఉన్న కట్టడం. ఈ కట్టడంలో మతపరమైన క్రతువులు నిర్వహించడానికి, స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకొనడానికి వీలుగా ఉన్న గదులు పూర్తి స్థాయిలో నిర్మించడం జరిగింది. అలాగే మురికి నీరు బయటికి పోవడానికి, వేడి నీరు రావడానికి చక్కటి ఏర్పాట్లు, ఎత్తైన వేదికలో ఉండడం ఆనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు తార్కాణంగా చరిత్రకారులు తెలుపుతున్నారు. ఈ విధంగా ప్రజాహిత కట్టడమైన మహాస్నానవాటిక మొహంజదారోలో బయలుపడింది. 180 అడుగుల పొడవు, 108 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు కొలతలు గల ఈ గొప్ప స్నానవాటికలో మధ్యలో ఒక చిన్న నీటి కొలను కలదు. దీని చుట్టూ గదులు కలవు. నేటి దేవాలయాల మాదిరే ఈ కొలను చుట్టూ మతపరమైన క్రతువులు నిర్వహించడానికి ఉండేది. ఈ గదులు పూజారుల నివాసాలై ఉండవచ్చని చరిత్రకారులు తెలుపుతున్నాయి. ఇది నేటికి చెక్కు చెదరకపోవడం ఒక తార్కాణంగా నాటి వాస్తు శాస్త్ర నైపుణ్యాలలో వైచిత్ర్యమని సర్ జాన్ మార్షల్ పేర్కొనడం జరిగింది.
పట్టణ వాసులందరికీ సరిపోవు వేదికలు గల సభాభవనము, ధాన్యాగారము ఇవన్నీ మొహంజదారోలో నిర్మించబడ్డాయి. వీటిలో మహాస్నానవాటిక ఒక గొప్ప ఇంజనీరింగ్ తార్కాణంగా తెలుపుతున్నారు. ఇక తర్వాత షార్ట్ నోట్ మనం పరిశీలిస్తే రావి నది ఒడ్డున ఉన్న హరప్ప రావి నది ఒడ్డున సింధు నాగరికత ప్రముఖ పట్టణంగా తెలపవచ్చు. దీనిలో ధాన్యాగారాలు, కోటలు, పట్టణాల నిర్మాణం, అలాగే పశుపతి అమ్మతల్లి ముద్రికలు లభించాయి. విదేశీయుల సమాధాలు వెలుగులోకి వచ్చాయి. పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ ఈ నగరంలో కలదు. ఋగ్వేదంలో హరిపీయము అని ఈ నగరాన్ని పేర్కొనడం జరిగింది. హరప్పా ప్రాంతంలో కన్నింగ్హామ్, దయారాం సహాని, వాట్స్, వీలర్, మీడో వంటి పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలు జరిపారు. వీటిలో 2 వరుసలు గల 12 ధాన్యాగారాలు లభించడం జరిగింది. దానితో పాటు ఎరుపురాయి పురుషుని మొండెము, నల్లరాతి నాట్యగత్య విగ్రహము, ముద్రికలు ఈ హరప్ప నగరంలో బయటపడ్డాయి. దీనితో పాటు కాంస్య అద్దాలు, స్కేలు, పనివారి గృహాలు ఈ హరప్ప నగరంలో బయటపడడం జరిగింది. 1922లో సర్ జాన్ మార్షల్ ఆధ్వర్యంలో పంజాబ్లోని హరప్పా వద్ద త్రవ్వకాలు జరపడం జరిగింది. అందుకే దీన్ని హరప్పా నాగరికత అని పిలవడం జరిగింది. అయితే సింధు లోయ ప్రాంతంలో అనేక పరివాహ ప్రాంతాల్లో ఈ నాగరికత అవశేషాలు బయటపడడంతో దీన్ని సింధు లోయ నాగరికత అని పిలవడం జరిగింది. కాబట్టి హరప్పా అనేది సింధు నాగరికతలో ఒక పెద్ద పట్టణంగా, దానిలో లభించిన అనేక చారిత్రక ఆధారాలు సింధు నాగరికత అవశేషాలు, సింధు నాగరికత అంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. అవి ధాన్యాగారాలు అయితేనేమి, పట్టణ నిర్మాణం అయితేనేమి, మతపరమైన పశుపతి అమ్మతల్లి ముద్రికలు, విదేశీయుల సమాధులు, పటిష్టమైన మురుగునీటి వ్యవస్థ అంశాలన్నీ ఆనాటి సామాజిక ఆర్థిక అంశాలు, రాజకీయ అంశాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక అమ్మ తల్లి షార్ట్ నోట్ విషయానికి వస్తే సింధు నాగరికత కాలంలో ప్రధానమైన దేవత స్త్రీ దేవత. సింధు నాగరికత త్రవ్వకాల అన్ని ప్రాంతాల్లోనూ అమ్మతల్లి ముద్రికలు బయటపడ్డాయి. సింధు ప్రజలు స్త్రీ దేవతలకు ఎక్కువగా ప్రాధాన్యమిచ్చి పూజించారు. వీరి ముఖ్య దేవత అమ్మతల్లి. అమ్మతల్లి ప్రతిమలు ప్రతి చోట లభించడం జరిగింది. ఆ ప్రతిమలు లభించడం వల్ల స్త్రీ దేవతలు వారు పూజించినట్లు మనకు తెలుస్తున్నాయి. అమ్మతల్లి పేరుతో శక్తి దేవతలు ఆనాటి ప్రజలు పూజించేవారని చరిత్రకారుల యొక్క అభిప్రాయము. సంతాన దేవతగా, భూమాతగా సింధు ప్రజలు అమ్మతల్లిని పూజించారు. హరప్పాలో ముద్రికలు ఈ ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. భూమాతగా, అలాగే అర్ధనగ్న స్త్రీమూర్తి సంతాన దేవతగా పూజించే ముద్రికలు సింధు నాగరికత పట్టణాల్లో బయటపడ్డాయి. ఇక మొహంజదారో విషయానికి వస్తే సింధు నాగరికతలో ఒక ప్రధానమైన పట్టణం. సింధు నది ఒడ్డున ఉన్న పట్టణం. దీనికి మృతుల దిబ్బ అని పేరు. 7 పొరల్లో త్రవ్వకాలు జరిపితే పై పొరలో మాత్రం శవాలు అస్పష్టంగా ఖననం చేయకుండా ఉన్నాయి. మహాస్నానవాటిక ముద్రికలు, అమ్మతల్లి పశుపతి ముద్రికలతో పాటు స్త్రీ నాట్యగత్య, కంచుతో చేయబడిన మతాచారుని విగ్రహము, పటిష్టమైన మురుగునీటి కాలువలు, మెసొపటోమియాతో వాణిజ్యం జరిపిన సాక్ష్యాధారాలు ఈ మొహంజదారో పట్టణంలో బయటపడ్డాయి. మొహంజదారోలో మహాస్నానవాటిక 39 అడుగుల పొడవు, 23 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు కొలతలతో మహాస్నానవాటిక నిర్మాణం బయటపడింది. మహాధాన్యాగారం, పడవ ముద్రికలు, తాయెత్తులు, బంకమట్టితో చేసిన ఎద్దుబండి ముద్రికలు, కోతి బొమ్మలు, అమ్మతల్లి ముద్రికలు ఈ మొహంజదారోలో బయటపడ్డాయి. అలాగే పశుపతి ముద్రికలతో పాటు గడ్డం కలిగిన పురుషుని తల ఈ విగ్రహాలు మొహంజదారోలో బయటపడ్డాయి. ఈ నగరం 7 సార్లకు పైగా వరదలకు గురి అయింది. దీన్ని మృతుల దిబ్బ అని కూడా అంటారు. మెసొపటోమియా ముద్రికలు కూడా ఈ మొహంజదారో నగరంలో బయటపడ్డాయి. ఆర్డి బెనర్జీ, మార్షల్, మ్యాకే, వీలర్ పురావస్తు శాస్త్రవేత్తలు మొహంజదారో పట్టణంలో త్రవ్వకాలు జరపడం జరిగింది. ఇక సింధు నాగరికత పట్టణ నిర్మాణ విషయానికి వస్తే ఇది నిర్దిష్ట నగర ప్రణాళికతో నిర్మించబడిన పట్టణాలుగా చెప్పవచ్చు. ఒకవైపు కోట, ఇంకోవైపు ప్రజల ఆవాసాలు, అలాగే పారిశుద్ధ్యం కోసం చక్కటి ఏర్పాట్లు, కాల్చిన ఇటుకలతో నిర్మాణాలు, గ్రిడ్ పద్ధతితో ఉత్తరము, దక్షిణము, పడమర, తూర్పు ఖచ్చితంగా రేఖలలో గీచినట్లు వీధులు, ఆవాసాలు నిర్మించబడ్డాయి. పటిష్టమైన మురుగునీటి కాలువలు నిర్మించబడి ప్రతి ఇంటి నుంచి మురుగునీటి కాలువలు
పట్టణం బయటికి పోయే ఏర్పాట్లు చక్కగా ఏర్పడ్డాయి. అవి భూగర్భ మురుగునీటి కాలువ వ్యవస్థలు ఉండడం విశేషం. అలాగే అనేక ప్రజాహిత నిర్మాణాలు పట్టణాల్లో ఉన్నాయి. అవి ధాన్యాగారాలు అయితేనేమి, స్నానవాటికలు అయితేనేమి, వివిధ రకాల ప్రభుత్వ భవనాలు నిర్మాణాలు కలిగి ఉన్నాయి. ఇక వ్యాపార వాణిజ్యాలు వృత్తులు విశేషంగా ఈ నగరంలో అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఏర్పాట్లు కలిగి ఉన్నాయి. సింధు నాగరికతలో నగరాలు సువిశాలంగా అందంగా రూపుదిద్దుకున్నాయి. ప్రతి నగరము ప్రణాళిక ప్రకారం కట్టబడింది. సువిశాలమైన తిన్నటి వీధులకు ఇరువైపున పెద్ద పెద్ద భవనాలు బారులు తీరినట్లు ఉన్నాయి. ప్రతి వీధికి బావులు, దీపపు స్తంభాలు ఏర్పాటు చేయబడ్డాయి. నగరంలో మురుగునీరు బయటికి వెళ్లకుండా భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఏర్పాటు చేయబడ్డాయి. అలాగే పట్టణంలో వివిధ పరిమాణాల్లో గృహాలు ఉన్నాయి. ఈ గృహాలను బట్టి ఆర్థిక అంతరాలు ఆ కాలంలో ఉన్నాయని తెలపడం జరిగింది. అలాగే పెద్ద ఇండ్లలో వంటకు, స్నానానికి, పడకకు, అలంకరణకు ప్రత్యేకించి వేరువేరు గదులు ఉన్నాయి. సామాన్యుల గృహాలు మాత్రం ఇరుకుగా ఉన్నాయి. ప్రతి ఇంటి మురుగునీటి కాలువలు వీధి మురుగు కాలువతో కలిసి పట్టణం బయటికి పోయే ఏర్పాట్లు చేయబడ్డాయి. ఇలా గృహ నిర్మాణాలకు కాల్చిన ఇటుకలు, సున్నము ఉపయోగించి వాడడం జరిగింది. అలాగే సామాన్యంగా ఇంటి గోడలు వెడల్పుగా ఉండి వాటిపై మట్టి పూత వేయబడ్డాయి. ఇలా పటిష్టమైన నగర నిర్మాణంతో సింధు నాగరికత పట్టణాలు నిర్మించబడ్డాయి. సమకాలీన నాగరికతల్లో అత్యధిక పట్టణీకరణ కలిగిన నాగరికత సింధు నాగరికత. ప్రణాళికాయుతమైన నగర నిర్మాణం కలిగి ఉండడం, నగరాలు ఎగువ దిగువ పట్టణాలుగా విభజించబడి ఉండడం, ఎగువ పట్టణం రక్షణ గోడ కలిగి ఉండడం, కోటలు కలిగి ఉండడం, అలాగే పట్టణాలు దీర్ఘ చతురస్రాకారంగా నిర్మించబడడం విశేషం. ముఖ్య వీధులు ఉత్తర దక్షిణ దిక్కులుగా నియమించారు. ద్వారాలు, కిటికీలు వీధుల వైపు పెట్టడం లేదు. ధూళి, శబ్ద కాలుష్యం నుంచి రక్షణ కోసం ఆ కాలంలోనే ఇలాంటి నిర్మాణాలు ఉన్నాయి. అలాగే భూగర్భ మురికినీటి కాలువలు ఉండడం మరో విశిష్టత. ఇండ్లలోని మురికి నీరు ప్రధాన కాలువలతో కలపబడి నది పరివాహ ప్రాంతంలో కలపకుండా పూర్తిగా పట్టణం చివర ఏర్పాటు అయ్యేటట్లు చేయడం జరిగింది. కాల్చిన ఇటుకలతో ఇళ్ల నిర్మాణాలు చేయడం జరిగింది. ఈ విధంగా నాటి పట్టణ నిర్మాణం, నగర నిర్మాణం విశిష్టమైన లక్షణాలు కలిగి ఉంది. ఇక వేదాల సంబంధించి విద్ అనగా జ్ఞానం. ఇవి అపౌరుషేయాలని, అంటే దేవతలచే సృష్టించబడినవని నమ్మకం. వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం. ఋగ్వేదంలో 10 మండలాలు కలవు. దీనిలో 1028 దాకా శ్లోకాలు కలవు. అలాగే దీనిలో మొదటిది, రెండవది, చివరిది తర్వాత ఏర్పరిచిన భాగాలుగా చెప్తారు. ఋగ్వేదంలో అనేక విషయాలు, శ్లోకాలు నాటి సాంఘిక, ఆర్థిక, మత జీవనం అర్థం చేసుకోవడానికి ఆధారాలుగా ఉన్నాయి. వీటిలో ఇంద్రుని గురించి 250 శ్లోకాలు, వరుణుని గురించి 200 శ్లోకాలు, అగ్ని గురించి 200 శ్లోకాలు కలవు. ఋగ్వేదంలో ఈ శ్లోకాలు, వాటి యొక్క పరమార్థాలు నాటి చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 మధ్య 500 సంవత్సరాల చరిత్రకు మూలాధారం ఋగ్వేదంగా చరిత్రకారులు వర్ణిస్తారు. ఇంకా యజుర్వేదం పద్య గద్య సంకలనం. ఇది క్రతువులు నెరవేర్చడానికి, దాన్ని నెరవేర్చే విధానం గురించి వర్ణిస్తుంది. ఇంకా సామవేదం లయబద్ధంగా, సంగీతబద్ధంగా రుక్కులను పఠించడానికి కావలసిన రీతులను, శ్రావ్యమైన స్వర సంకలనాల గురించి వర్ణిస్తుంది. యజ్ఞ క్రతువుల యందు ఈ శ్లోకాలను గణబద్ధంగా పాడడానికి సామవేదం నిర్దేశిస్తుంది. ఇక చివరిది అథర్వణ వేదం. దీనిలో దాదాపుగా 731 శ్లోకాలు కలవు. 20 భాగాలుగా విభజించబడింది. భూత ప్రేత పిశాచాలను, అలాగే దెయ్యాలను, వాటిని నియంత్రణలో పెట్టుకోవడానికి మంత్రతంత్ర శక్తుల గురించి అథర్వణ వేదం వర్ణిస్తుంది. ఇది అనార్యులదని నమ్మకం. త్రయీ, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాలను 3 వేదాలను త్రయీగా పిలుస్తారు. చివరిది అథర్వణ వేదంలో ఎక్కువగా అనార్యుల నమ్మకాలు ఉన్నాయని తెలుపుతారు. ఇక సప్త సింధు ప్రాంతం విషయానికి వస్తే, ఆర్యులు మధ్యాసియా నుంచి వలసలుగా సింధు, జీలం, చీనా, బియాస్, రావి, సట్లెజ్, సరస్వతి నదుల పరివాహ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీటినే సప్త సింధు ప్రాంతం అంటారు. తొలి వేద కాలం ఋగ్వేద కాలం క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 1000 మధ్య ఈ సప్త సింధు ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక వైదిక సాహిత్యం విషయానికి వస్తే, వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ 4 వేదాలు
తో పాటు బ్రాహ్మణాలు క్రతువులు వాటి యొక్క వివరణ గద్య రూపంలో తెలియజేస్తాయి. అరణ్యకాలు ఋషులు అడవులలో నివసిస్తూ ఆధ్యాత్మిక విషయాల గురించి సంకలనం చేయబడ్డాయి. 108 ఉపనిషత్తులు ఆధ్యాత్మిక విషయాలు, ఆత్మ పరమాత్మ అంటేమి, అలాగే అనేక రకాల ఆధ్యాత్మిక విషయాలను ఈ ఉపనిషత్తులు వర్ణిస్తాయి. వేదాంగాలు 6 శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష్య వేదాలను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఉపవేదాలు గాంధర్వవేదము, శిల్పవేదము, ఆయుర్వేదము మొదలైన వాటివి వాస్తు, శిల్ప, వైద్య శాస్త్రాలకు సంబంధించిన విషయాలు తెలియజేస్తాయి. అష్టాదశ పురాణాలు విష్ణు పురాణం, వాయు పురాణం, గరుడ పురాణం, బ్రహ్మ పురాణం, వాయు పురాణం మొదలైన పురాణాలు చారిత్రక విశేషాలను తెలియజేస్తాయి. భారతము, రామాయణం ఇతిహాసాలు నాటి వైదిక సాహిత్యంలో అంతర్భాగం. అలాగే షడ్దర్శనాలు తాత్విక రూప విషయాలను తెలియజేస్తాయి. న్యాయ, వైశేషిక, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస మొదలైన షడ్దర్శనాలు 6 వైదిక సాహిత్యంలో భాగంగా చేశారు. ఈ విధంగా వైదిక సాహిత్యంలో వేదాలే కాక బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, ఉపవేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, సద్దర్శనాలు సంకలనం చేయబడడం జరిగింది. వేదాలు క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 మధ్య వివిధ రకాల రూపాలలో సంకలనం చేశారని చరిత్రకారులు వర్ణిస్తున్నారు. వేదాలే కాక వైదిక సాహిత్యంలో అరణ్యకాలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు ఇవన్నీ తర్వాత కాలంలో సంకలనం చేయబడ్డాయి. ఇది వైదిక సాహిత్యంగా, వైదిక వాంగ్మయంగా తెలుపుతారు. ఈ సెషన్లో మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో షార్ట్ నోట్స్ గురించి చర్చించుకుందాం. వీటిలో భాగంగా సింధు నాగరికత లిపి, మహాస్నాన వాటిక, హరప్ప, అమ్మ తల్లి, మొహంజదారు, సింధు నాగరికత పట్టణ నిర్మాణం, వేదాలు, సప్త సింధు ప్రాంతం, వైదిక సాహిత్యం ఈ అంశాల గురించి చర్చించుకున్నాం. థ్యాంక్ యూ వ్యూయర్స్.